అందరికీ నమస్తే. ఫ్యాక్ట్ ఫైండింగ్ నా మీద ముఖ్యంగా ఈ టీ న్యూస్లో కానీ ఇంకా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరాంజా పేరుతో వర్టెక్స్ వర్మ అనే ఆయన నిర్మాణం చేస్తున్న దాదాపు 340 ఎకరాల్లో నిర్మిస్తున్న ఒక్కొక్క విల్లా 5 కోట్ల నుంచి 8 కోట్లకు అమ్మడానికి రెడీ చేస్తున్న ఈ విల్లాల ప్రాంతం ఏదైతే ఉందో మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామానికి వస్తుంది. నా మీద వచ్చిన అలిగేషన్ మీకు అందరికీ తెలిసిందే. డబ్బులు తీసుకున్నారు, 50 లక్షలు ఒక ఆమె ఇచ్చింది, ఆమె దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఒక ఆరోపణ చేశారు. ఈ వార్తలో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, ఈ వెంచర్ ఏంది, అసలు ఇందులో ఏ తప్పిదాలు లేకపోతే వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి మద్దతు ఇస్తున్నారా, కొన్ని సోకాల్డ్ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా టీంలు కానీ. సో దీన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేమంతా రావడం జరిగింది. నా ముందు కెమెరాల లోగోలు అన్నీ మీకు కనబడుతున్నాయి. సో ఇన్ని ఛానల్స్ ఇంకా మైక్లు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. సో దాదాపుగా ఈ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళ అంటే డిజిటల్ మీడియాకి సంబంధించిన మిత్రులందరూ ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం వాస్తవం ఏంటో ఈ సమాజానికి తెలియజెప్పడానికి. అండ్ నాతో పాటు పాషం యాదగిరి సార్, పృథ్వీరాజ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు అండ్ సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్ గారు అండ్ బీసీ టైమ్స్ నుంచి బీసీ నాయకుడు సూర్యారావు గారు అండ్ నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చిన్న రియల్టర్స్ ని ఆయన ఆధ్వర్యంలో కొంత వాళ్ళకి రక్షణ కలుగుతా ఉన్నది. అండ్ ఇంకా కాలోజీ టీవీ నుంచి అన్న దాసరి శ్రీనివాస్ గారు అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమంది దళిత కుటుంబాలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒకసారి రండి అన్న, మీరు భయ ఒకసారి రండి. సో కొంతమంది దళిత కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి. సో వీళ్ళంతా ఈ వర్టెక్స్ వర్మ అండ్ కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బాధితులు. వీళ్ళంతా మనం రాగానే ఇక్కడికి వీళ్ళంతా రావడం జరిగింది. నేను మొన్ననే చెప్పిన మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తా ఖచ్చితంగా. నేను ఒక్కరిని రావడం ఎందుకు అని అందరికీ తెలియడం కోసమని వీళ్ళందరితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ వెళ్దాం ఇక్కడికి, ఒకసారి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని అనడంతో నేను ఇక్కడికి వీళ్ళందరితో పాటు వచ్చాను. సో వీళ్ళకి సంబంధించిన దళితుల భూమి నేను చెప్పిన కదా, ఈ వీడియో చేసిన తర్వాత ఒక 25 ఎకరాల్లో ఏదైతే ఎంఆర్ఓ వచ్చి బోర్డులు పెట్టిండని ఆ 25 ఎకరాలు కూడా సరిగ్గా చెక్ చేయకుండా ఎంతో కొంత వర్టెక్స్ భూముల్లో వర్టెక్స్ కబ్జా చేసిన భూముల్లో బోర్డులు పెట్టి మిగతా లావుని పట్టా భూముల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా యాక్షన్ తీసుకున్నారు. సో వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు. సో ఈ దళిత కుటుంబాలు కూడా వీళ్ళ దాదాపు ఒక 10ల సంఖ్యలో ఫ్యామిలీలు మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ ఇదే ప్రాంతంలోకి మేము రాబోతున్నాం. అయితే విషయం ఏంటంటే వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ విరాట్ పేరుతో వర్టెక్స్ ఫ్లోరంజా పేరుతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది రెరా పర్మిషను, దొంగ పర్మిషన్లు ఇవన్నీ. వర్టెక్స్ ఫ్లోరంజానేమో 87/P, 88/P, 89/P సర్వే నెంబర్స్, మాంకాల్ విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. వర్టెక్స్ డిస్ట్రిక్ట్ ఏమో సర్వే నెంబర్ 87/P, 88/P సేమ్. సో ఇది రెరా పర్మిషన్స్. సో ఇక చెరువులను ఎట్లా కబ్జా చేశారు అన్నది మనకు కనబడుతుంది. ఈ చెరువులను ఈ రకంగా పూడ్చి చేసి మనం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. చెరువులను పూడ్చిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు పాపం. వీళ్ళంతా ఒక బ్రదర్ నాకు చెప్తుండే, నేనే అన్న ఇదంతా పూడ్చింది అంటే, నేనే అంటే ఆయన పని చేసిండు అక్కడ. రాత్రింబాబళ్ళు ఉండి ఈ చెరువులను ఈ రకంగా పూడ్చి చేసిరు. ఇప్పుడు ఈ చెరువులను పూడ్చి చేసిరు. బట్టి విక్రమార్క గారు ఈ చెరువు కబ్జా గురైంది అని 900 చెరువులు ఏమైనా ప్రకటించారు. అందులో ఇది ఒక చెరువు. 70% చెరువు 2014 నుంచి 2024 దాకా కబ్జా గురైంది ఆయన ప్రకటించింది. ఇరిగేషన్ ఎఫ్ఐఆర్ పెట్టిండు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు చెరువు కబ్జా గురైందని. గోవింద్ బిఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీసర్. హైడ్రా రంగనాథ్ ఏమంటున్నాడు, హైడ్రా 2 కేసులు పెట్టింది అంటుండు. హైడ్రా ఏం కేసులు పెట్టింది, ఎక్కడ పెట్టిందో బయట పెట్టాలి. 2 కేసులు పెట్టింది అంటున్నారు కదా, ఈ కేసుని మీ కేసుగా చూపించుకుంటున్నారా? ఇరిగేషన్ ఆఫీసర్లు పెట్టిన కేసు ఇది. మీరు హైడ్రా పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంత వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే, 0 ఎఫ్ఐఆర్ అంటున్నారు. మరి ఎక్కడ పెట్టిరు మీరు ఈ వర్టెక్స్ వాటి మీద కేసులు? మీరు బయట పెట్టాలా ఏంటిది? ఇవన్నీ కూడా లేఅవుట్కి సంబంధించినవి. ఇంకా ఇందులో ధరణిలోకి వెళ్ళినా కూడా మీకు అంతా కూడా ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ కబ్జా అయినాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కనబడతాయి. అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ డేటా మన దగ్గర ఉన్నది. సీలింగ్ పట్టా
అంటే ఈ సర్వే నెంబర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వే నెంబర్ 68 ఇట్లా 87, 86 ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు చైతన్యారెడ్డి అనే ఒక మహిళ కంప్లైంట్తో ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు. ఎవరు? రంగనాథ్ అంటున్నాడు. ఆ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇక మనం నిలబడ్డదే ఇదే 150 ఫీట్ రోడ్. కొంచెం సైడ్కి వస్తే ఇదంతా కూడా మీరు 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ల రోడ్డు. అయితే ఈ రోడ్డుకి కనీసం ఎలాంటి పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు. మరి ఇంత పెద్ద రోడ్డు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిరు అని అంటే దానికి సమాధానం లేదు. అయితే దీన్ని హెచ్ఎండిఏలో ఆర్టీఐ కింద అడిగిరు, ఈ రోడ్డుకు పర్మిషన్ ఉందా అని. ఆర్టీఐ కింద అడిగితే ఏమన్నారు? ఇన్ దిస్ రిగార్డ్ it is to inform that as per available records this office has not given any permission for formation of 150 feet wide road. ఇది ఎవిడెన్స్. ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకురా లేదు. ఇంకొకటి ఏది, తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా ఇచ్చింది కదా. పట్టుకోను. సరే, తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళని కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూపించిన 150 ఫీట్ రోడ్ పర్మిషన్ లేదని యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 150 ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 5, 122, 145 and 136 in Mankal village, Maheshwaram Mandal, Rangareddy district, verified the records available in the office, not given any permission for formation of road. వెరీ క్లియర్గా. అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని, ఈ సర్వే నెంబర్లో గుండా పోయిందా అని. నో పర్మిషన్. హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కు కూడా పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు ఇది మరి రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు? ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి. చెరువులు ఎట్లా కబ్జా చేసిర్రు, ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కల్వర్ట్ కట్టిర్రు, ఇవన్నీ కనబడతాయి. ఇదొక్కటే కాదు, ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీదనే. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది, ఇది అమ్మడానికి వీలు లేదు అని. ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసారు, ఇబ్బంది పెట్టిరు ఆమెను. దాని తర్వాత మొన్న సైదులు అయినట్టు ఆయన మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అట్టిడి చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ లేచిండు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఇవాళ వీళ్ళు ఇప్పుడు కాదు పాపం, దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు. అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలా మంది అంటున్నారు కదా ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు. వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్లు తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంట అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద యాక్షన్ ఏది? దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్, ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడలేదు. ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసినాం 2 ఎకరాల 18 గుంటలని. అమ్మలే బాట కోసం అని చెప్పి తీసుకున్నాం సార్. బాట కోసం ఓకే మా బంధు పోని కానీ అని తీసుకున్నారు 5 లక్షలు ఇచ్చి. సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడు ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చిండని, ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తాడు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు, మధ్యలో కల్వర్ట్,
మేము ఇన్వాల్వ్ కాం, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూలగొడుతున్నావు కదా నచ్చిన చోట. అందుకే మేము అంటున్నాం ఇవన్నీ వీళ్ళ పట్టాలు ఇవన్నీ వీళ్ళంతా దళితులు, వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. మరి ఇదంతా ఎవడు మాట్లాడాలా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకున్నారని. హైడ్రానే మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా. టీ న్యూస్ రావాలి కదా ఇక్కడికి, వీళ్ళ సమస్యను మీరు చూడాలి కదా. సో వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకెవరన్నా సర్వే నెంబర్ కూడా అక్వై చేసుకోలేదు మరి ఇప్పుడు ఏమో నేను ఆల్రెడీ 25 acres కంప్లీట్ అయ్యింది, మేము అక్వై చేసుకున్నాం. ఒకసారి చూడండి, ఇక సర్వే నెంబర్ 768, 768 ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, ఈ సర్వే నెంబర్లు అన్ని. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా, దళితుల భూములు కబ్జాకు గురైనాయట అంటే ఈ దళితులది కాదు కదా, ఇది వెంచర్ నాయన. ఈ నుంచి 340 ఎకరాలు మీరు అంతా కబ్జా చేసిన వెంచర్ ఇది. ఏడ నిలబడ్డా చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా. ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా, నీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు. అంటే నోటికి ఏదో వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు, వాస్తవాలు ఏంటన్నది మీరే తేల్చండి.